హలో అండి, ఈ వ్లాగ్లో అయితే మా జాను పాపకి మొదటిసారిగా పురుటు వెంట్రుకలు మా కులదైవమైన శ్రీ బాలగురునాథ స్వామి వారి దగ్గర ఏ విధంగా తీయించామో చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే మా జాను పాప 9 months ఉన్నప్పుడు అయితే క్యాప్చర్ చేసిందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తొలుత మా పూజ గదిలో పూజ చేసిన తర్వాత పూజ సామాగ్రిని తీసుకుని మా ఇంట్లో వాళ్ళందరము బాలగురునాథ స్వామి ఆలయం దగ్గరికి అయితే మేము బయలుదేరామండి. బాలగురునాథ స్వామి వారు అనగా ఈశ్వరుని స్వరూపం. ఈ ఆలయం మా ఊరి చివరన శ్మశానం పక్కనైతే ఉంటుందండి. పరమేశ్వరుని ప్రతి చోట మనం లింగ రూపంలోనే చూసి ఉంటాము, కానీ మా ఊర్లో వెలసిన బాలగురునాథ స్వామి వారు పాదాల రూపంలో దర్శనమిస్తారండి. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ 1/2 kilometer డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. ఫైనల్లీ మేమైతే ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇప్పుడైతే ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి అయితే ప్రసాదాలు అయితే తయారు చేయాలండి. తర్వాత స్వామివారి పాదాలకైతే అభిషేకం అయితే చేస్తాము. అభిషేకం అనంతరం మా జాను పాపకి పురుడు వెంట్రుకలు తీయడం అయితే మొదలవుతుందండి. బాలగురునాథ స్వామి వారు మా కులదైవం అవడం వల్ల తరతరాల నుంచి ప్రతి ఒక్కరికి మా కుటుంబంలో ఇక్కడే అయితే పురుటు వెంట్రుకలు అయితే తీయించారండి. 30 years బ్యాక్ నాకైతే మొదటిసారిగా పురుటు వెంట్రుకలు తీయించినప్పుడు మా నాన్న అయితే అప్పుడు ఇన్విటేషన్ కార్డు కూడా ప్రింట్ చేయించాడండి. మా ఇంటిలోని వారు స్వామివారికి కట్టెల పొయ్యి మీద అయితే ప్రసాదాన్ని అయితే తయారు చేస్తున్నారు. ఆలయం చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలు చాలానే ఉన్నాయండి. వాటికన్నిటికీ పసుపు కుంకుమ రాసి ఈ విధంగా మేమైతే అభిషేకం చేస్తున్నాము. మా ఊరు నుంచి వెళ్లిన వారు ఏ ప్రాంతంలో స్థిరపడిపోయినా పురుటు వెంట్రుకలు తీసుకోవడం కోసం మాత్రము మా కులదైవమైన బాలగురునాథ స్వామి ఆలయం దగ్గరికి అయితే తప్పనిసరిగా వస్తారండి. ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకైతే అభిషేకం చేయడం పూర్తయిందండి. ఇప్పుడు బాలగురునాథ స్వామి వారి అభిషేకం అనేది మొదలవుతుంది. స్వామివారికి అభిషేకం చేయడానికి దాదాపు గంట సమయం పైనే పడుతుందండి. నేనైతే ర్యాండమ్గా కొన్ని షాట్స్ అయితే క్యాప్చర్ చేశాను. స్వామివారి పాదాలకైతే పసుపు కుంకుమ గంధము విభూది తేనె పన్నీరు పాలు పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేస్తారు. చివరగా స్వామివారికి సువర్ణాభిషేకం చేస్తారండి. ఇందుకోసం మనం ధరించిన బంగారు ఆభరణాలన్నీ స్వామివారి పాదాల మీద ఈ విధంగా అలంకరించి పూజలు అయితే చేస్తామండి. అభిషేకం చేసిన తర్వాత స్వామివారి పాదాలకైతే కర్పూర హారతులు ఇచ్చి గంధము విభూది కుంకుమ అయితే స్వామివారి పాదాలను అయితే అలంకరిస్తామండి. బాలగురునాథ స్వామి వారికి చుట్టముక్క కళ్ళు అదేవిధంగా బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అయితే మేము ప్రసాదంగా అయితే సమర్పించడం మాకైతే ఆనవాయితీ. స్వామివారి పాదాలకి ఈ విధంగా పుష్పాలతో అలంకరించిన తర్వాత పూజ అయితే మొదలవుతుందండి. పూజ చేసిన తర్వాత మా జాను పాపకి స్వామివారి బొట్టు పెట్టి మంగళవారితో అయితే 3 సార్లు ఈ విధంగా పురుటు వెంట్రుకలు అయితే కత్తిరిస్తారు. తర్వాత మేనమామ ఒడిలో కూర్చోబెట్టుకుని ఈ విధంగా గుండె అయితే గీయిస్తారండి. కొద్దిసేపు మా జాను పాపని తన మేనమామ ఒడిలో కూర్చొని పెట్టుకుని ఈ విధంగా గుండె అయితే గీయించాము. తర్వాత తను చాలా ఎక్కువగా ఏడుస్తుండడంతో నేనైతే మా జాను పాపని తీసుకొని గుండె అయితే గీయించామండి. జాను ఫైనల్లీ మా పాపకైతే గుడ్డు గీయించేసాము. తర్వాత వేడి నీళ్ళతో స్నానం అయితే చేయించి ఈ విధంగా గంధం అయితే రాస్తున్నాము. మా పాపం ఏడ్చి చాలా అలసిపోయిందండి. ఇప్పుడైతే పూలతో చెవిపోగులు అయితే కుడతారండి. తర్వాత మనం ఆచార్య దగ్గరికి వెళ్ళి చెవిపోగులు అయితే కుట్టించుకోవాల్సి ఉంటుంది. గుండు కుట్టించిన తర్వాత మా జాను పాప చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇప్పుడైతే మా మేనత్త మా జాను పాపకి ఈ విధంగా దిష్టి అయితే తీస్తుంది. ఫైనల్లీ పూజ అంతా చేసుకున్న తర్వాత ఆలయం దగ్గర బూడిద గుమ్మడికాయతో దిష్టి అయితే తీసి మేమైతే ఇంటికైతే తిరుగు ప్రయాణం అయ్యాము. ఫైనల్లీ ఈ విధంగా మా జాను పాపకి మేమైతే పురుటు వెంట్రుకలు తీయించామండి. మొదటగా మా కులదైవం దగ్గర పురుటు వెంట్రుకలు తీయించిన తర్వాత కాణిపాకంలో అయితే గుండె గీయిస్తామండి. తర్వాత తిరుమలలోను అదేవిధంగా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర గీయిస్తాము. మా సాంప్రదాయం ప్రకారం మా జాను పాపకి మేము ఏ విధంగా గుండె గీయించామో చూసారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.